తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 1,00,000 రూపు రుణమాఫీని చేసినామంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంకా చాలామందికి కాలేదు, రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటున్నారు ప్రతిపక్ష నాయకులు. దాంతోపాటుగా నిరుద్యోగులు ఒకవైపు, మరొక వైపు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఇట్లా ప్రభుత్వం పైన చాలా వర్గాలు కూడా వ్యతిరేకతతో ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రజాపాలనలో ప్రజల కోసం ఏం చేయబోతున్నారు, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఏం చేయబోతోంది, ఈ 8 నెలల పాలనలో చేసిందేంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా యూత్ కాంగ్రెస్ నాయకులు సామ్రాట్ వంశీ ఉన్నారు. నమస్తేనా అన్న. నమస్తే. ఏంటి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగుల నుంచి ఒక వ్యతిరేకత కనబడతా ఉంది. నిరుద్యోగుల నుంచి ఈ వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకుంటున్నారు అన్న? ముఖ్యంగానే ఒకటి చెప్తాను, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత అనేది ఎక్కడ లేదు. ఇదంతా కూడా కపట రాజకీయం. ఇదంతా కూడా ఈ కేటీ రామారావు ఆడుతున్నటువంటి డ్రామా. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని, వాళ్ళను భ్రమల పెట్టి, వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసింది కేటీ రామారావు. ఎక్కడ కూడా నిరుద్యోగులకు అన్యాయం జరగలేదన్న. డిఎస్సి మొన్న నోటిఫికేషన్ విడుదల చేశారు, అక్కడ వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఇప్పటి వరకు డిఎస్సి అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మా ప్రభుత్వం వచ్చినాకనే నిరుద్యోగులను, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొనే మేము విడుదల చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. మీకు తెలియని విషయం కూడా అన్న, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, గ్రూప్స్ని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది మా ప్రభుత్వం. సో వాళ్ళకు కూడా ప్రిపరేషన్కి టైం దొరికింది. వాళ్ళకు కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నా, గుడ్ లక్ చెప్తున్నా. డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరూ కూడా మంచి మళ్ళీ విడత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ని కూడా పకడ్బందీగా విడుదల చేయబోతుంది మా ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీలో కేవలము 25-30% మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగిలినటువంటి 70% మందిని ఏదో ఒక కుర్రీలు పెట్టి తీసివేయడం జరిగిందనేటువంటి మాట ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సేమ్ అట్లనే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి కొర్రీలు ఏమైనా పెట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎటువంటి కొర్రీలు, ఎటువంటి తొర్రీలు లేవన్నా. బండి సంజయ్ మాట్లాడేది ఆయనకే అర్థం కాదు. ఇది అందరికి తెలిసిందే వాస్తవం కూడా. విడతల వారీగా మేము ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ అనేది పూర్తిగా చేస్తాము. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అర్హులకి, ప్రతి ఒక్క రైతుకి మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాము. దీనికి సవాలు విసిరినటువంటి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలి. రాజీనామా పత్రము స్పీకర్ ఫార్మాట్లో సిద్ధం చేసుకొని స్పీకర్ గారికి అందియడానికి ఆయన సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా. నా డిమాండ్ కూడా అదే, హరీష్ రావు రాజీనామా చేయి. మేము రుణమాఫీలో ఎటువంటి కొర్రీలు లేవు. మేము మొదటి విడత రుణమాఫీ నిన్న జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే పద్ధతిలో ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి రుణమాఫీ జరుగుతుంది. ఇది మాది ప్రజాప్రభుత్వము. రైతుల సంక్షేమం కోరుతుంది, విద్యార్థుల సంక్షేమం కోరుతుంది, మహిళల సంక్షేమం కోరుతుంది, వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తుంది. మహిళల కోసం ఒక యాప్ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఈ 2 నెలల్లో 5,000 డౌన్లోడ్స్ జరిగినాయి. రాత్రిపూట, ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ యాప్ వినియోగం అనేది ఎక్కువ ఉన్నది. క్యాబ్లలో ప్రయాణించే మహిళలు రాత్రిపూట ఆఫీస్ నుంచి ఎవరైతే ఇంటికి పోతుర్రో వాళ్ళు ఈ యాప్ని వాడుతున్నారు. ఈ యాప్ 8,000 ట్రాక్స్ జరిగినాయి. 8,000 మంది మహిళల యొక్క ట్రాకింగ్ జరిగింది గత 2 నెలల్లో. సో ఈ ప్రభుత్వం అందరి సంక్షేమం కోరే ప్రభుత్వమే. ఇంకా ఏం చేయబోతా ఉన్నారు మీరు? ప్రజాపాలనలో వచ్చే కంటే ముందు చాలా హామీలు ఇవ్వడం జరిగింది, 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది, దాదాపు 13 రకాలైనటువంటి పనులను చేస్తామని చెప్పడం జరిగింది. వీటన్నిటిని చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామాకు సిద్ధంగానే ఉన్నటువంటి మాట హరీష్ రావు వర్గం నుంచి వస్తుంది. హరీష్ రావు కూడా ప్రధానంగా ఒక వీడియోను కూడా వైరల్ చేస్తూ ఉన్నాడు. నేను అన్నటువంటి మాట ఇది, కేవలం మీరు ఒక రుణమాఫీకే అనుకుంటే అది మీ ఇష్టం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా హరీష్ రావు అనేది కేవలం రుణమాఫీ గురించే. ఆయన మాట తప్పొద్దని చెప్పురి, ఫస్ట్ రాజీనామా చేయమని చెప్పురి. రుణమాఫీయే కాదన్నా, మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా 6 గ్యారెంటీలు విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. ఏం చేయలేదు చెప్పురన్నా? మేము ఉచిత బస్సు ప్రయాణం చేసినాము, సిలిండరు 500 రూపాయలకి ఇచ్చినాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఈ విధంగా ప్రతి ఒక్కటి విడతల వారీగా మేమేం వాళ్ళకి చెప్పినట్టు నోటికొచ్చినట్టు చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్ర బడ్జెట్ని ఆగమాగం చేసిన వాళ్ళం కాదు కదన్నా. ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా, ప్రతిదీ ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ తోటి అందరినీ కూసబెట్టి అందరి ఆలోచనలు, అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని మేము ఈ ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తాము. 6 గ్యారెంటీలని అతి త్వరలో ప్రతి ఒక్క గ్యారెంటీ అమలవుతుంది. మా ప్రభుత్వం, ఇది రాహుల్ గాంధీ గారి మాట, సోనియా గాంధీ గారి మాట, మేము ఎప్పుడు కూడా మాట తప్పము. వారి మాట అనేది తప్పదు. 100% వారు ఇచ్చిన మాట ఈ తెలంగాణ ప్రభుత్వము నెరవేరుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి మీరు రాగానే జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాట ఒకటి వచ్చింది. జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఊసి ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఉద్యోగాలు కొన్ని అయితే భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అసలు జాబ్ క్యాలెండర్ అని ఉంటుందా ఉండదా, అసలు మాట తప్పుతున్నారా అనేటువంటి సందేహం కూడా నిరుద్యోగులలో ఉంది. నిజంగానే జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలంటే అన్న, నిరుద్యోగులు విద్యార్థులు ఎక్కడ కూడా సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ రానున్న బడ్జెట్ సమావేశాలు తర్వాత ఇమ్మీడియట్లీ జాబ్ క్యాలెండర్ ఉంది, పక్కడ్బందీగా ఉంది. అందరూ సంతోషపడే విధంగా, ప్రతి ఒక్క నిరుద్యోగి విద్యార్థులు అందరూ సంతోషపడే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ ఉండబోతుందని నేను చెప్తున్నాను. ఇంకా మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా 6 మంత్రులు అట్లనే ఖాళీ కనబడతా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా హోంశాఖ మంత్రి, వైద్యశాఖ, విద్యాశాఖ మంత్రికి సంబంధించి అసలు ఈ మంత్రులు లేరు, ఇంకెట్లా పాలన కొనసాగుతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, లా అండ్ ఆర్డర్ ఇబ్బందులలో ఉన్నది అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత డిలే అవుతుంది అనుకోవచ్చు అన్న? డిలే అవ్వడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. సో అది కూడా క్యాబినెట్ పూర్తి స్థాయిలో విస్తరణ జరగబోతుంది అక్టోబర్లో. మీరు అన్నట్టు లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తాను నేను. ఎక్కడ లా అండ్ ఆర్డర్ విఫలమైందన్న? డ్రగ్స్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తే పిక్ పాకెటర్ గాడు వచ్చి పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటుండే, మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు అందరు కాలు మీద కాలేసుకొని కూర్చుంటుండే. ఇప్పుడు ఓన్లీ దెబ్బతిన్న వాళ్ళకి, అంటే ఎవరైతే ఇబ్బందుల పాలై, ఎవరైతే దొంగతనాలు దోపిడీలకు గురైనరో వాళ్ళు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. ఎవడైతే తప్పు చేసినో వానికి తాట తీసే జరుగుతుంది. మీరు చూస్తున్నారు అనుకుంటా, రాత్రిపూట రోడ్ల మీద అడ్డమైన తిరుగుళ్ళు, ఆగమాన తిరుగుళ్ళు అయితే బంద్ అయినాయి. అది చాలా సంతోషకరమైన విషయము. డ్రగ్స్ చాలా వరకు పూర్తి స్థాయిలో డ్రగ్స్ అరికట్టడానికి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్స్ మీరు చూస్తున్నారు కూడా సొసైటీలో. పిల్లలు, యువకులు ఎవరైతే డ్రగ్స్ బారిన పడ్డారో వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకోవడానికి కానీ, మరీ ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డ్రగ్స్ గంజాయి ఏదైతుందో అది కొనడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే గంజాయి తీసుకున్నా, ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా వాళ్ళకి టెస్ట్ చేస్తే దొరుకుతారు. ఈ భయం అనేది చాలా వచ్చింది యువతలో. ఇది చాలా మంచి పరిణామము. డ్రగ్స్ అనేది పూర్తి స్థాయిలో అరిగడుతుంది మా ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టులు మొన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది. 35 నామినేటెడ్ పోస్టులు నింపితే దానిలో కనీసం విద్యార్థి నాయకులు అనేటువంటి వాళ్ళకి అవకాశమే లేకుండా పోయింది అనేటువంటి వాదన కూడా వినబడతా ఉంది. ఈ విషయంలో ఏమన్నా అసంతృప్తి ఉందా మీకు? అన్న లేదన్న, పూర్తి స్థాయిలో మేము సంతృప్తి చెందాం. ఎందుకంటే మీరు చూడొచ్చు, మా శ్రీకాంత్ అన్న, నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. ఆయన కూడా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడే. మా ప్రీతం అన్నకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చింది. ఆయన కూడా ఎన్ఎస్యుఐ జాతీయ స్థాయిలో పనిచేసి యువజన కాంగ్రెస్ లో పనిచేసాడు. ఆయన కూడా మా నాయకుడే. మీరు చూసుకుంటే శివసేన రెడ్డి ఉన్నారు, మా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిండు. ఆయనకి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వచ్చింది. సో ఇక్కడ మా వెంకట్ బల్మూర్ ఉన్నాడు, ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అనిల్ అన్న ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయనకి రాజ్యసభకు అవకాశం వచ్చింది. ఏ ప్రభుత్వము ఇంత పెద్ద పదవులు ఏ ప్రభుత్వం ఇచ్చిందన్న, ఏ పార్టీ ఇచ్చిందన్న? రాజ్యసభ ఎంత పెద్ద పదవి అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చింది. వెంకట్ బల్మూర్ ఉన్నాడు, అతి పిన్న వయస్కుడైన దేశంలోనే ఎమ్మెల్సీగా. అవును, అంత పెద్దల సభకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అన్న. ఇంకా ఎలాంటి కార్యక్రమాలకు పూనుకోబోతా ఉన్నారు? ఈ రైతు రుణమాఫీ విషయంలో కొంతమందికి ఏదో ఒక ఇబ్బంది పడి ఆ రైతు రుణమాఫీ జరగని వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో అన్న, పూర్తి స్థాయిలో రుణమాఫీ ఉంటుంది. అందరికీ రుణమాఫీ జరుగుతుందన్న, ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండడమే మా ప్రజాప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశము, ఆయన కోరిక కూడా. యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ త్వరలో రాబోతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి మీరు ఏమైనా ప్రెసిడెంట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేయబోతా ఉన్నారా? నామినేషన్స్ కూడా ఇవాళ రేపు లాస్ట్ గడువు ఉన్నట్టుంది. నామినేషన్ ఏమైనా వేసారా అన్న? వేయడం జరిగిందన్న. మాకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈసారి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పంపిందన్న. దాంట్లో నేను ప్రెసిడెంట్కి పోటీ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నా. సో నేను నామినేషన్ వేయడం జరిగింది. నేను 100% పోటీలో ఉంటాను యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి. అంటే ఎట్లా మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? యువజన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే చాలా కుయుక్తులు పడాల్సి వస్తుంది, రాజకీయంగా మీ ఎత్తుగడలు కూడా ఉండాల్సి వస్తుంది. మీ యొక్క అసెట్స్ గురించి మాట్లాడుకోవాలనుకున్నా, మీకున్నటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోవాలనుకున్నా. నేను ఎన్ఎస్యుఐ కాలేజ్ అధ్యక్షుని స్థాయి నుంచి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, తర్వాత యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ కోఆర్డినేటర్గా వేరే రాష్ట్రాలలో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇన్ని సంవత్సరాలు, నాది ఇది 16వ సంవత్సరం అన్న కాంగ్రెస్ పార్టీలో. నేను ఎప్పుడు పార్టీ మారలేదు, ఎప్పుడు వేరే ఆలోచన చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి నాకున్న పరిచయాలు యువతల, ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు యువత మాకు ఎలిజిబుల్ ఓటర్స్ కాబట్టి మాకున్న పరిచయాలలో నేను జెన్యూన్గా మెంబర్షిప్ చేస్తూ వాళ్ళందరినీ ఎన్రోల్ చేస్తూ వాళ్ళ ఓట్లు నేను
ఆశిస్తున్నా కాబట్టి పూర్తి స్థాయిలో పక్కడబందీగా నేను ఎన్నికల్లోకి పోతున్నా, మంచిగా కొట్లాడతామన్నా. నా సామాజిక వర్గం కూడా నాకు ఉపయోగపడుతుందన్నా. నేను మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన కాబట్టి ఇప్పుడున్న అందరి లిస్టులో కూడా నేను ఒక్కనే మున్నూరు కాపు పోటీ చేస్తున్నా కాబట్టి నా సామాజిక వర్గం కూడా నాకు ఉపయోగపడుతుందన్న. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరి సపోర్ట్ కోసం మీరు అడుగుతా ఉన్నారు? అంటే పొలిటికల్గా ఖచ్చితంగా సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా కొంతమందిని కలవాల్సినటువంటి సందర్భం అయితే వస్తుంది. మీరు ఉన్నటువంటిది సౌత్ తెలంగాణ అయితే నార్త్ తెలంగాణ నుంచి ఒక ప్రోద్బలం అవసరం పడుతూ ఉంటుంది. మొత్తం 33 జిల్లాలలో ఓట్లు అయితే అవసరం ఉంటాయి కదా. డెఫినెట్లీ అన్న, నాకు ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో సత్సంబంధాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఆశీస్సులు నేను కోరుతున్నా, ప్రతి ఒక్కరిని కలుస్తున్నా, ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ముంగడిపోతున్నా అన్న. వాళ్ళు ఓపెన్గా సపోర్ట్ ఇవ్వడానికి లేదు కాబట్టి, ఇది మా యూత్ ఎలక్షన్ కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లో, మేము గ్రాస్ రూట్ లెవెల్లో మేము తిరిగి ఇల్లు తిరిగి మెంబర్షిప్ చేసుకొని వాళ్ళ ఓట్లు తీసుకుంటాం కాబట్టి వాళ్ళ ఆశీస్సులు డెఫినెట్గా ఉంటాయి. ఇది మా యువజన కాంగ్రెస్ అంతర్గత ఎన్నిక కాబట్టి మేము కొట్లాడుకొని మేము ఎన్నిక చేసుకొని గెలుపొందడం జరుగుతుందన్న. డెఫినెట్లీ ప్రతి ఒక్క నాయకుని ఆశీస్సులు నాకు ఉన్నాయి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇది మనతో సామ్రాట్ వంశీ చెప్తున్న మాటలు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రెసిడెంట్కి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోసం నేను నా యొక్క నామినేషన్ వేయడం జరిగింది, నేను గెలుస్తాననేటువంటి ధీమాను కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.